I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our aim is to make you fertile. So ఈరోజు టాపిక్ ఎరా టెస్ట్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే టెస్ట్. అసలు ఈ టెస్ట్ అంటే ఏంటి చూద్దాం, ఎవరికి అడ్వైస్ చేస్తాము చూద్దాం. సో ఒకవేళ ఐవీఎఫ్ పేషెంట్ 2-3 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా రిజల్ట్ రాలేదు, లేదు అర్లీ లాసెస్, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అర్లీగా అబార్షన్స్ అయినా కూడా అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే ఈ టెస్ట్ కొంచెం కాస్ట్లీ అండ్ ఈ టెస్ట్ చేసినంత మాత్రాన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ షూర్ షార్ట్ గా ప్రెగ్నెన్సీ వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి సో ఈ రెండు ఇండికేషన్స్ కి మనము ఒక ఎక్స్ట్రా టెస్ట్, ఒక హై ఎండ్ టెస్ట్ లాగా అడ్వైస్ చేస్తాం. అసలు ఈ టెస్ట్ ఎలా చేస్తాం? సో మామూలుగా మనకు ఐవీఎఫ్ లో ఎగ్ రిట్రైవల్ జరుగుతుంది అండ్ ఎగ్ రిట్రైవల్ తర్వాత విల్ టేక్ హస్బెండ్ సెమన్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం, ఎంబ్రియో క్వాలిటీ అసెస్ చేస్తాం. సో ఎంబ్రియో క్వాలిటీ అసెస్ చేసి మనము ఫ్రెష్ ఐవీఎఫ్, ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ డిసైడ్ చేస్తాం. సో దీన్ని బట్టి మనం ఎండోమెట్రియం లైనింగ్ ప్రిపేర్ చేయడం అవుతుంది. సో ఎంబ్రియో బాగుంది, ఎండోమెట్రియం లైనింగ్ బాగుంది, సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్న వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినా కూడా టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో ఈ టెస్ట్ ఎలా చేస్తాం? మామూలుగా మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎండోమెట్రియం లైనింగ్ ఎలా తయారు చేస్తామో హార్మోన్స్ ఇచ్చి, టాబ్లెట్స్ రూపంలో హార్మోన్స్ ఇచ్చి ఒక 10 to 15 days హార్మోనల్ టాబ్లెట్స్, ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇచ్చి ఎండోమెట్రియం థిక్నెస్ పెంచుతాం. సో మనం మామూలుగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనుకొని ఎండోమెట్రియం ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేస్తాం. సో ఎండోమెట్రియం థిక్నెస్ బాగుంది, బ్లడ్ సప్లై బాగుంది అనుకున్నప్పుడు దాని తర్వాత ఒక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ స్టార్ట్ చేస్తాం. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ రోజైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తామో అదే రోజు మనము ఈ ఎంబ్రియో ఎరా టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో ఎరా టెస్ట్ లో ఏం చేస్తామంటే చిన్న పిపిల్ బయాప్సీ, ఇది ఓపీడీ ప్రొసీజర్, పెయిన్ ఏమి ఉండదండి, మినిమల్లీ ఇన్వేజివ్. సో చిన్న పిపిల్ బయాప్సీ ద్వారా మనం త్రూ సర్విక్స్, యుట్రైన్ క్యావిటీలోకి వెళ్ళి జస్ట్ ఎండోమెట్రియం ఒక స్క్రాచ్ ద్వారా చిన్న శాంపుల్ తీసుకుంటాం. దీన్ని ఎరా టెస్ట్ అంటాం. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 200 జీన్స్, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీకి ఏవైతే రెస్పాన్సిబుల్ 200 జీన్స్ మనకు స్టడీ చేయడం జరుగుతుంది. సో ఈ ఎరా టెస్ట్ లో మనకు రిజల్ట్ రిసెప్టివ్ ఎండోమెట్రియమా, నాన్ రిసెప్టివ్ ఎండోమెట్రియమా వస్తుంది. సో మనం ఎగ్జాక్ట్ ఏ అవర్ లో ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఎన్ని ఇచ్చాము, ఎగ్జాక్ట్ లాస్ట్ ఇంజెక్షన్ తర్వాత ఎన్ని అవర్స్ లో ఎంబ్రియోస్ పెట్టాలి అనే క్లియర్ కట్ మనకు ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ వస్తుంది. సో ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ మనం ఎరా టెస్ట్ ద్వారా కనుక్కుంటాం. సో ఎగ్జాక్ట్ ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఎన్ని అవర్స్ ఇస్తారో ఆ అవర్స్ పట్టుకొని మనం నెక్స్ట్ సైకిల్ ఇలాగే ప్రిపేర్ చేసి ఈస్ట్రోజన్ ఫాలోడ్ బై ప్రొజెస్ట్రాన్ ఇచ్చి ఆ ఎన్ని అవర్స్ అయితే వస్తుందో ఆ టైంలో మనం ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇది ఎరా టెస్ట్. సో ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇండికేషన్స్ అందరికీ చేయమంటే ఇది కొంచెం కాస్ట్లీ టెస్ట్, ఆల్మోస్ట్ 40,000 to 50,000 అవుతుంది. సో ఇది చేసినంత మాత్రం ప్రెగ్నెన్సీ మీకు 100% గ్యారంటీ లేదు. కాబట్టి ఒక పేషెంట్ కు మనకు ఈ ఇండికేషన్స్ ఉన్న పేషెంట్స్ కి ఒక ఆప్షన్ లాగా మనం ఇవ్వడం జరుగుతుంది ఎరా టెస్ట్. థ్యాంక్ యూ.